నియోజకవర్గాల పునర్విభజన ఈసారి లేనట్టే. అడ్డంకిగా మారనున్న దేశవ్యాప్త జనగణన. ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు 2028 చివరికి జనసంఖ్య జాబితా వెల్లడి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ ఆ నివేదికకు మరో 2.5 ఏళ్ళు పట్టే ఛాన్సు. 2028 డిసెంబర్లో అసెంబ్లీ, 2029 మేలో పార్లమెంట్ ఎన్నికలు. అప్పటికి కుదిరితే నియోజకవర్గాల పునర్విభజన. సో మనకు ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు రాబోయే ఎలక్షన్లలో 2028 ఆ తర్వాత 2029 పార్లమెంట్ ఎలక్షన్లలో 2028 అసెంబ్లీ 2029 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అసెంబ్లీలో ఈ 119 నుంచి వెళ్ళి 153 వరకు పెరిగే అవకాశం ఉన్నది. పార్లమెంటు సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఇప్పటి నుంచెల్లే జనంలో తిరుగుదాము. సో రిజర్వేషన్లు వస్తాయి. 50% రిజర్వేషన్లు రాబోతున్నాయి మహిళలకు. జనగణన జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇప్పుడు ఈ జనగణన జరుగుతున్నది కాబట్టి, ఈ జనగణనలో మొట్టమొదటిసారి కులగణన జరుగుతున్నది కాబట్టి, ఈ జనగణన కులగణన ప్రాతిపాదికన ఈ బడుగు బలహీన వర్గాలకు కూడా సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. సో ఈ నేపథ్యంలో మాకు రాజకీయ భౌతవ్యం ఉంటుందని కలలు కంటున్న వాళ్ళ యొక్క అభ్యర్థుల యొక్క కలలను అవి కలలేరా అని చెప్పే ఒక కార్యక్రమం ఇప్పుడు ఇది జరుగుతున్నది. ఈ జనగణన కార్యక్రమం ఎందుకు అంటే ఇప్పుడు ఈ జనగణనలో 2 దశల్లో జనగణన జరుగుతుంది. మొట్టమొదటిది ఇప్పుడు షెడ్యూల్ విడుదల జరిగింది 2027. ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే 2026 ఏప్రిల్లో మొదటి దశ, తొలి దశ ప్రక్రియ 2000 ఏప్రిల్లో ప్రారంభమై సెప్టెంబర్ నాటికి ముగుస్తుంది. రెండవ దశ ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో మొదలై 2027 మార్చి 31 నాటికి ముగుస్తుంది. అంటే 2027 మార్చి. ఈ 2 దశల్లో సేకరించిన అంటే మళ్ళీ 2027 మార్చే కదా, ఇంకా 1 ఇయర్ ఉంది కదంటే ఇది ఓన్లీ సేకరణ. ఆ తర్వాత ఈ ఇంత పెద్ద జనాభాకు సంబంధించిన డాటా కంపైలేషన్ జరగాలి. సో 2027 చివరి నాటికి ఈ తాత్కాలిక లెక్కలు అన్నీ అందుతాయి. పూర్తి స్థాయి జనాభా లెక్కల మీద 2028 చివరి నాటికి అంటే 2028 డిసెంబర్ వరకు కూడా ఈ లెక్కలన్నీ తేల్చాలి. ఈసారి మళ్ళీ ఓన్లీ జనగణనే కాదు, కులగణన కూడా చేస్తున్నారు. ఇదో పెద్ద కార్యక్రమం. మళ్ళా 10 ఏళ్ళ వరకు ఇదే 10 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ సెన్సస్ లెక్కల ప్రకారం ఈసారి కులగణన కూడా చేస్తున్నారు. కాబట్టి 2027 ఫిబ్రవరి మార్చిలో అయిపోయినప్పటికీ ఇది మొత్తం లెక్కలు తేలి మొత్తం ఒక డాటా తయారు చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ఎంత లేదన్నా ఒక ఏడాదిన్నర సమయం పడుతుంది. సో ఈ ఏడాదిన్నర సమయం వచ్చేసరికి 2028 చివరి నాటికి తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ ఇది. ఇంకా మన భారతదేశంలో ఇంతమంది జనాభా ఉన్నారు, ఇన్ని కులాలు ఉన్నాయి, కులాల ప్రకారం ఎస్సీలు ఇంతమంది ఉన్నారు, ఎస్టీలు ఇంతమంది ఉన్నారు, బీసీలు ఇంతమంది ఉన్నారు అని ఒక లెక్క తేలేది ఎప్పటికొస్తుంది? 2028 చివరి నాటికి. అంటే అది డిసెంబరా, నవంబరా, అక్టోబరా అనేది ఓవరాల్గా 2028 అప్పటికి. ఇది ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు నియోజకవర్గాల యొక్క పునర్విభజన స్టార్ట్ అవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వాల తుది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని కేంద్ర హోంశాఖ ఆల్రెడీ చెప్పడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుగా డీలిమిటేషన్ కమిటీని నియమించాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ కమిటీ ఉంటుంది. ఈ కమిషన్ ఏం చేస్తుంది? దేశవ్యాప్తంగా తిరిగి రాష్ట్రాల వారీగా ప్రజల అభిప్రాయాలని సేకరిస్తుంది. మీ దగ్గర ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నది వచ్చింది కాబట్టి ఆ జనాభాను ఎంతెంత పద్ధతిలో ఈ నియోజకవర్గాలను పునర్విభజించాలని వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి ఆ ప్రజల అభ్యంతరాలను అనుగుణంగా ఈ నియోజకవర్గాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. సో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 2.5 ఏళ్లకు సమయం పడుతుంది. 2028లో చేపడితే ఒకవేళ ఈ ప్రక్రియ 2029, 2030 కూడా కావచ్చు. 2.5 ఏళ్ళు అంటే ఈవెన్ 2027లో చేపట్టినా కూడా ఇప్పుడు 2026 ఆల్రెడీ వచ్చేస్తున్నది. రేపు ఇంకా 15 రోజులు అయితే 2026. ఇది పూర్తయ్యేసరికి 2028 అవుతుంది. 2 ఏళ్ళు మినిమం పడుతుంది.
2028 తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు అంటే 2030. సో నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడైతుంది? 2030 నాటికి కనీసం 2.5 ఏళ్ళకు పైగా పడుతుంది. సో 2001 సెన్సస్ ప్రకారం ఆధారంగా భారత ప్రభుత్వం 2002లో జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిటీని అప్పుడు నియమించింది. ఆ కమిషన్ 2007లో పార్లమెంట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి నివేదిక ఇచ్చింది. ఈ లెక్కన 2028 డిసెంబర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి కానీ 2029 మే నెలలో జరిగే పార్లమెంటు ఎన్నికల నాటికి కానీ కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడము అసాధ్యం. సో వీళ్ళు 5 ఏళ్ళు చేశారు డీలిమిటేషన్ ప్రక్రియని. గతంలో 2002లో మొదలుపెట్టి 2007లో కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు ఈ ప్రక్రియ 2030 నాటికి లోపు అయ్యే అవకాశం లేదు. అంటే దాని అర్థం ఏంది? కొత్తగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కానీ పార్లమెంట్ ఎన్నికల నాటికి కానీ కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశము ఏ కోశాన లేదు. అయితే ఈడ ఒక చిన్న మెలిక ఉన్నది. ఏంది అని అంటే, తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశాన్ని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ రాష్ట్రాలను విడదీశారు. కాబట్టి రాష్ట్రాలను విడదీయడం వల్ల ఈ రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం పార్లమెంటులో అటు అసెంబ్లీలో తగ్గుతున్నది. కాబట్టి ఈ ప్రాతినిధ్యము తగ్గి అన్యాయం జరగకుండా ఉండడానికి వీటి యొక్క పునర్విభజన చట్టంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుకునే అవకాశము ఇవ్వాలి అని ఇది పునర్విభజన చట్టంలోనే పెట్టారు కేంద్రం. అయితే ఇది అమలు చేయమని వెళ్తే కేంద్రం ఏం చెప్పిందా అంటే, లేదు మేము మీకు చట్టంలో పెట్టాము, కానీ ఈ చట్టంలో పెట్టింది అమలు జరగాలంటే దానికి ఒక బేస్ ఉండాలి, ప్రాతిపదిక. ఏ రకంగా చేయాలి ఈ పునర్విభజన అనేది? ఎప్పుడైనా ఈ పునర్విభజన అనేది జనగణన మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము జనగణన చేసిన తర్వాత చేస్తాము అన్నారు. అయితే జనగణన ఈ పాటికి 2020లో మొదలు కావాలి. 2001లో జనగణన మొదలైనప్పుడు మళ్ళీ 10 ఏళ్ళకు 2011, ఆ తర్వాత 2021లో మొదలు కావాలి. కానీ కరోనా రావడం వల్ల 2021లో మొదలు కావాల్సిన జనగణన మొదలు కాలేదు. అదో 2 ఏళ్ళు పోయింది. ఆ 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏమైంది? ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు రావడం వల్ల 2023 ఎలక్షను, 2024 ఎలక్షన్. సో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వీలు లేదు అని ఎలక్షన్ల తర్వాత అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయి ఇప్పుడు ఏమైంది? అక్కడ 19 నెలలు అయింది, ఇక్కడ 2 సంవత్సరాలు అయిపోయింది. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి కాబట్టి వాళ్ళు 19 నెలలు అయినాక ఇప్పుడు నిమ్మలంగా స్పందించారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారు. సో ఈ రకంగా ఇది 2021లో మొదలు కావాల్సింది 2025లో మొదలైంది. 2021లోనే మొదలై ఉంటే 2029 నాటికి అయిపోయేది, 2028 నాటికి అయిపోయేది. దానికో 2 ఏళ్ళు, దీనికో 2 ఏళ్ళు, ఇట్లా మొత్తానికి 6 ఏళ్ళు అయినా కూడా ఇక్కడ 2002లో చేస్తే 5 ఏళ్ళు అయింది. సో ఇంకో 5 ఏళ్ళు ఈ దానికి 2 ఏళ్ళు అయినా అయిపోయేది. కానీ ఇప్పుడు 2025లో అయింది కాబట్టి ఈ దానికి ఎంత లేదన్నా 5 ఏళ్ళు పడుతుంది. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి కానీ పార్లమెంట్ ఎన్నికల నాటి కానీ కొత్త నియోజకవర్గాల ఏర్పాటు లేదు. కొత్త నియోజకవర్గాల్లో కొత్తగా మేము రాజకీయ రంగం ప్రవేశం చేస్తాము, మేము ఎంపీలు అవుతాము, మేము ఎమ్మెల్యేలు అవుతాము, మా రిజర్వేషన్లు మారుతాయి, మా జనాభా ప్రాతిపదికన మాకు ఎక్కువ సీట్లు వస్తాయని ఎస్సీలు, మాకు ఎక్కువ సీట్లు వస్తాయని ఎస్టీలు, మాకు ఈసారి కులగణన జరుగుతున్నది కాబట్టి మాకు సామాజిక న్యాయము ప్రకారము సీట్లు పెరుగుతాయన్న బీసీల ఆశలన్నీ ఆవిరి చేసేశారు. ఎందుకంటే ఇది జరిగితే, కులగణన జరిగితే ఈ దేశంలో ఎక్కువ స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు 80% స్థానాలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అసలు కుట్ర ఇది. ఇది ఎందుకు ఇంత వేగంగా ప్రభుత్వం ఏంది, రాజు తలుచుకుంటే కోడా దెబ్బలకు కొదవ అన్నట్టు ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. 2028 నాటికి చేయొచ్చు, అట్లీస్ట్ 2029 నాటికైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఉన్నది, దాన్ని అమలు చేయాలి. ఇప్పుడు జనగణన జరిగితే అవునన్నా కాదన్నా అగ్రవర్ణాల యొక్క ఏంది జనాభా తగ్గి బడుగు బలహీన వర్గాల జనాభా పెరిగింది భారతదేశంలో. ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ నియంత్రణ అని, వీళ్ళు సంపద సృష్టి అని, వీళ్ళు మంచి హైఫై లైఫ్ స్టైల్ అని జనాభా నియంత్రణను అగ్రవర్ణాలు, కొద్దిగా అవగాహన ఉన్నవాళ్ళు, చైతన్యం ఉన్నవాళ్ళు తగ్గించారు. ఇక ఫ్యామిలీ పిల్లలే మనకు ఆస్తి
దేవుడిచ్చిన పిల్లలు వద్దనుకోవద్దు అన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు, నమ్మకాలు ఉన్నవాళ్ళు ఈ బడుగు బలహీన వర్గాలన్నీ పిల్లల సంఖ్యను పెంచాయి. ఫలితంగా బడుగు బలహీన వర్గాలు 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళ జనాభా పెరిగింది. అగ్రవర్ణాల బీసీ, ఓసీల ఓపెన్ కేటగిరీ జనాభా తగ్గింది. ఇప్పుడు ఈ లెక్కన తీస్తే ఈ పెరిగే నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క సంఖ్య ఇంకా తగ్గుతుంది. సీట్లు పెరిగినా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం తగ్గుతుంది. సో ఈ అవునన్న కాదని ఈ భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే మెజారిటీ ప్రజలు కాదు, మైనారిటీ ప్రజలు మెజారిటీని పరిపాలిస్తున్నారు. అత్యంత అప్రజాస్వామికమైన విధానం ఏంది అంటే మెజారిటీ బై మైనారిటీలో ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజలు, మెజారిటీ ఉన్న వాళ్ళే గెలవాలి, మెజారిటీ ఉన్న వాళ్ళే పాలించాలి. కానీ మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో అత్యంత ఘోరంగా ఈ అప్రజాస్వామిక విధానము కొనసాగుతున్నది, పాలన కొనసాగుతున్నది. అదే మైనార్టీలు మెజార్టీని పరిపాలించడం. సో ఇప్పుడు ఈ జనగణన జరిగితే, ఈ కులగణన జరిగితే వచ్చే ఎన్నికల నాటికి ఈ ఓసీ సీట్లు తగ్గుతాయి, ఓపెన్ కేటగిరీ సీట్లు తగ్గి ఎస్సీ, ఎస్టీ, బీసీల సీట్లు, మహిళల సీట్లు పెరుగుతాయనే ఒక కుట్ర నేపథ్యంలోనే ఇప్పుడు ఇది ఎన్నికల్లోకి రావడం లేదు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులారా మీకు కొత్తగా ఇప్పుడు వచ్చే అవకాశాలు లేదు. ఇంకో 10 ఏళ్ళ వరకు మీరు వెయిట్ చూడాల్సిందే, నెక్స్ట్ టర్మ్ వరకు వెయిట్ చూడాల్సిందే. సో ఇది జనగణనతో మొత్తం కొత్త అభ్యర్థుల ఆశల మీద నీళ్లు చల్లిన కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ కుట్ర. ఇక ఆ తర్వాత ఏం దీని మీద కోర్టులకు వెళ్ళాలన్నా, కోర్టులకు వెళ్తే ప్రభుత్వం దీన్ని వేగవంతం చేయాలన్నా, ఇట్లా 10 ఏళ్ళకు ఒకసారి చేయకపోవడం దుర్మార్గమా, ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇది న్యాయ పరిధిలోకి వచ్చేది. మరి ఈ న్యాయ పరిధిలోకి వచ్చే అంశం మీద రేపు ఏం జరగబోతుంది అనేది ఆలోచించాల్సిన విషయం.